1,000,000 మంది కొడుకులుండని, అరిచేతులలో కాళ్ళు వేసి నడిపించే కొడుకులుండని, భర్తని నిందించి భర్తని విడిచిపెట్టి 10 మందిలో భర్త పనికి మాలిన వాడని, భర్త వలన కన్నా తనకి ఇంకొక చోట సుఖం ఉంది అని చెప్పిన స్త్రీ ఎవరుందో ఆమె నృశంసహ, ఆమె ముఖం కూడా చూడకూడదు. అంతకన్నా అధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఆడదాని గౌరవం అయినా పురుషుడి వల్లేనమ్మా, నువ్వు అలా అనకూడదు, తప్పది, ధర్మం కాదు. నేను నాన్నగారిని గౌరవించాలి, నువ్వు నీ భర్తని గౌరవించాలి, అదే యశధర్మ సనాతన, అదే ధర్మం. నువ్వు అలా మాట్లాడకూడదు. అంతటి కౌశల్య కట్టుబడిపోయింది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళం పెట్టి ఓ కొడుకు బయటికి ఎడుతూ ఉంటే తల్లి ఆశీర్వచనం ఎలా చేయాలో రామాయణం నేర్పింది. నేర్పుతూ ఆవిడ ఈ లోకానికి అంతటికీ ఒక గొప్ప సందేశాన్ని ఒకదాన్ని ఇచ్చింది. రామాయణ సారమంతా అక్కడ ఉంది. ఆవిడ ఏమందో తెలుసా అండి? రామ, దేనికి బయలుదేరిపోతున్నావు అరణ్యానికి? ఈ వయస్సులో ఎవరికైనా భార్యతో కలిసి సుఖానుభవాన్ని పొందాలని ఉంటుంది. వదిలేశావు, రాజ్యం వదిలేశావు, తల్లిదండ్రులను వదిలేస్తున్నావు, పరివారాన్ని వదిలేస్తున్నావు, క్రూర మృగములున్నటువంటి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. దీని కొరకు వెళుతున్నావు, నీ ధర్మము కొరకు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ధర్మమును నువ్వు పట్టుకున్నావో ఆ ధర్మమే నీకు సర్వకాలముల యందు రక్షణ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ మనసు ధర్మము నుండి విచలితము కాని స్థితి నీకు కలుగుగాక అని ఆశీర్వచనం చేసింది. ఏ తల్లి అయినా కొడుకు వృద్ధిలోకి వస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతూ తన కాళ్ళకి దండం పెడితే ఏ ఆశీర్వచనం తల్లి చెయ్యాలో రామాయణం నేర్పింది. ఈ ధర్మం అన్నది ఒక్కటి విడిచిపెట్టేసి ఎన్నిటిని మీరు పొందండి, పునాది లేని మేడ. ధర్మం ఒక్కదాన్ని తల్లి నేర్పగలిగితే అదే శాశ్వత రక్ష. అందుకే పెద్దలు ఏమంటారో తెలుసా అండి కౌసల్య చెప్పిన మాట గురించి? అరణ్య మార్గంలో వెళ్ళేటటువంటి పిల్లవాడికి రొట్టెలు కట్టించిన తల్లిలా వాడు వెడుతూ వెడుతూ ఆ రొట్టెలు తిని ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతూ ఉంటాడు బలంతో. అమ్మ చెప్పిన మాట ఏదుందో రామాయణంలో అదే రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టి కాపాడింది అని చెప్తారు. అటువంటి ఆశీర్వచనం చేసి పంపితే నిజంగా అడవులకు వెళ్ళిపోయే ముందు వెళ్ళి దశరథ మహారాజు గారికి నమస్కారం చేస్తే రామచంద్రమూర్తిని చూసి ఈ కొడుకు 14 ఏళ్ళు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం మించి బోర్లా కింద పడిపోయాడు దశరథుడు. లేపి కూర్చోపెట్టాడు రాముడు. అందుకే అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు కారకుండా చదవడం అసంభవం ఎవరికైనా మనసు ఉంటే. కాబట్టి ఆ కూర్చోపెడితే ఆయన అన్నాడు, రామా నువ్వు నాకు కనపట్టలేదు. ఏడ్చి 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 రాత్రి నుంచి కళ్ళ గుడ్లు లాగేస్తున్నాయి, వృద్ధుణ్ణైపోయాను, కన్నుల గుడ్లకి నీరు చిప్పిల్లింది, నువ్వు కనపట్టం లేదు నాకు, నేను నిన్నొక్క మాట అడుగుతాను చేసి పెడతావా అని అడిగాడు. ఏమిటి నాన్నగారు చెప్పండి అన్నాడు. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహితః. రామా, నన్ను మీ అమ్మ కైక వరము అనబడేటటువంటి పాశంతో కట్టేసింది. అయోధ్యాయా త్వమేవాహం, ఈ అయోధ్య నీకు ఇవ్వను అనడానికి నాదైతే కదూ. నువ్వు పెద్ద కొడుకుగా ఏనాడు పుట్టావో, ఏనాడు ధర్మం తప్పలేదో, ఏనాడు సుగుణాభిరాముడు అయ్యున్నావో ఆనాడే ఈ రాజ్యము నీదైపోయింది, యవరాజ్యం. ఇప్పుడు ఇది నీకు ఇవ్వను అండం నా తప్పు అవుతుంది. కానీ నీకు ఇవ్వను అని ఎందుకు అనవలసి వచ్చిందంటే నేను ఎప్పుడో ఇచ్చిన వరాన్ని గుర్తు చేసి నన్ను కట్టింది మీ అమ్మ, కట్టి నీకు ఇవ్వకుండా చేస్తోంది. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నిగృహ్యమాం, నేను 60,000 సంవత్సరములు వచ్చేసాయిగా, పెద్దవాడిని అయిపోయానుగా, నువ్వు యవ్వనంలో ఉన్నావుగా, అస్త్ర విద్య తెలుసున్నవాడివిగా, నీతో యుద్ధం చేయలేనుగా. రామ, నేను కత్తి పట్టుకు పైకి లేస్తాను, నువ్వు కత్తి పట్టుకు పైకి లేచి నువ్వెవడివిరా నాకు రాజ్యం ఇవ్వకపోవడానికి, నీ సొత్తు ఇది, పెద్ద కొడుకు నేనని నా మీద కత్తి దుయ్యి. నీతో యుద్ధం చేయలేనుగా, పెద్దవాడిని, పడిపోతాను. నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేయి, తలుపు వేసి తాళం వేసేయి, వేసేసి నువ్వు సింహాసనం మీద కూర్చో, నీకు రాజ్యమూ దక్కుతుంది, 14 ఏళ్ళు కొడుకుని చూడకుండా ఉండలేనన్న బాధ నాకు తీరుతుంది. ఆ కారాగారము యొక్క కటకటాల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రామా అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాముడు కేవలము పితృవాక్య పరిపాలకుడైతే మా నాన్నగారు చెప్పింది చేశానండి అని జుత్తట్టుకు తీసుకెళ్ళి ఖైదులో కూర్చోబెట్టచ్చు.
రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే చెప్పింది చేసేవాడు అని యథాతథార్థం తీసుకోకూడదు. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టువాడు, పుత్రధర్మాన్ని చేస్తాడు. అలా చేస్తే నాన్నగారు ఇచ్చిన మాట ఏమవుతుంది? అందుకే ఇది ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా అండి? రామాయణంలో దశరథుడు చచ్చిపోయాడు. ఏ కైక వరం అడిగిందో ఆ కైకే అడవికి వెళ్ళింది. అడవికి వెళ్ళి ఆవిడంది, నాయనా నేను కదా వరాలు అడిగింది, భరతుడికి రాజ్యం, బుద్ధి తక్కువయ్యి అడిగాను. అప్పుడే అన్నాడు దశరథుడు, నువ్వు విధవవి కావడం కాదు, నీతో ఉన్నటువంటి కౌసల్య, సుమిత్ర, మిగిలిన 365 మంది భార్యలు కూడా విధవలైపోతారు నీ వల్ల అన్నాడు. అలాగే విధవలం అయిపోయాం. మీ నాన్న మాట నేను వినలేదు. ఆ పెంకితనం అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూపించింది రామాయణం. పెంకితనం, రాజీ లేని పెంకితనాలకు పోతే భర్త చచ్చిపోయినా అక్కర్లేదు. తమ మాట నిలబడిందా లేదా, తర్వాత ఏడిచింది ఏమొచ్చింది, ఇక మళ్ళీ బొట్టెట్టుకునే అదృష్టం వచ్చిందా జీవితంలో? మిగిలిన వాళ్ళకి వచ్చిందా అదృష్టం? లేనిపోని పెంకితనాలకి కుటుంబాలలో పోవద్దు. సభ్యత, సంస్కారము, గౌరవము కలిగినటువంటి కుటుంబాలు అత్యంత అధమ స్థాయిలో ఇంట్లో ఉండే వాళ్ళ మాటలు విని ఆ మాటలకు ప్రాధాన్యత ఇవ్వరాదు. దాసి, కుబ్జ, మందర మాటలకంత విలువిచ్చింది, తన ఇల్లు నాశనం అయిపోయింది. ఆకైకే వెళ్ళి రాముణ్ణి అడిగింది అరణ్యవాసానికి వెళ్ళిపోయాక, రామా నేనే చెప్తున్నాను, నేను ఏ వరం అడిగానో ఆ వరాన్ని ఉపసంహారం చేసేస్తున్నాడు, నాకు వద్దా వరం, నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చోను. రాముడు అన్నాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్ నాస్తి పరమం పదం. అమ్మా, ఈ లోకమంతా సత్యమునందు నిలబడింది. సత్యమే ఐశ్వర్యం, సత్యమే గౌరవం, సత్యమే యశస్సు. మా నాన్నగారు నీకు వరం ఇచ్చారు, మా నాన్నగారి మాట నిజమవడానికి నేను అరణ్యానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఆ వరం నువ్వు ఉపసంహారం చేస్తే నీ ఉపసంహారం చేయబడిన వరాన్ని అంగీకరించవలసిన వాడు ఎవరు? సరే, నువ్వు ఉపసంహరిస్తే ఒప్పుకున్నాననవలసిన వాడు దశరథ మహారాజు గారు. ఆయన ఏడి? ఆయన లేడుగా. ఆయన నాతో చెప్పింది ఏమిటి? నాన్న నేను ఇచ్చిన వరం నిజమవ్వడానికి 14 ఏళ్ళు అడవికి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు నువ్వు పిలిచావని వెనక్కి వస్తే మా నాన్న మాట తప్పిన వాడే పైనుంచి కింద పడిపోతాడు. నాన్నని పైలోకాల్లో నిలబెట్టినవాడా కొడుకు, నాన్నని కిందకి ఈడ్చినవాడా కొడుకు? నా పుత్రధర్మం నాదే, అమ్మా నేను రానన్నాడు. వశిష్ఠుడికి ముందే తెలుసు ఆయన ధర్మం ఏమిటో.